తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి తెలంగాణ ఫ్రాంచైజీ టీజీ20 లీగ్ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ సంగీత దర్శకుడు తమన్ స్పెషల్ మ్యూజిక్ షోతో ప్రారంభ వేడుక మరింత గ్రాండ్ గా మారనుంది. రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్ లో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యువ క్రికెటర్స్ కి జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ తొలి సీజన్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఎస్ఎస్, కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్ జెట్స్ టీజీ20 టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. టీజీ20 లీగ్ లో తెలంగాణకు చెందిన పలువురు స్టార్ క్రికెటర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. భారత జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్, వరంగల్ వారియర్స్ తరపున టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, మెదక్ ఫాల్కన్స్ తరపున బరిలోకి దిగనున్నారు. టీజీ20 తొలి సీజన్తోనే వివాదానికి తెరలేపింది. సీజన్ ప్రారంభానికి ముందు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీసీసీఐ అనుమతి లేకుండానే లీగ్ జరుగుతోందంటూ ఆరోపించింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం బీసీసీఐ అనుమతులతోనే టోర్నీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్ లో బలమైన జట్టుగా భావిస్తున్న హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు సన్నాహకాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై హైదరాబాద్ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఉత్సవం ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ తరహాలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా తెలంగాణలో టీజీ20 లీగ్ నిర్వహిస్తుంది. ఈ లీగ్ ఎలా ఉండబోతుంది అనేది క్రికెట్ అభిమానులు ఒక ఉత్సాహం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ క్రికెట్ టీం కెప్టెన్ అభిరథ్ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మీరు ఈ మ్యాచ్ కెప్టెన్ అంటే మీ టీంకు హైదరాబాద్ ఈ ఛాంపియన్ టీంకు కెప్టెన్గా బాధ్యత నిర్వహించడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నాకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇట్లా టీజీ20 ఇలాంటి ఒక లీగ్ జరగడానికి. సో అదే ఎక్సైటెడ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో అది చూడడానికి కూడా ఎక్సైటెడ్ ఉన్నాం. మా మ్యాచ్ అయితే ఎల్లుండి ఉంది. సో దానికి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అంటే ఉప్పల్ స్టేడియంలో ఆడడం ఫస్ట్ టైం, ఎందుకంటే ఉప్పల్ స్టేడియం లాంటి అది కూడా మీరు నైట్ టైం ఫ్లడ్ లైట్ల కింద ఆడడం మీకు అనుభవం ఉందా? ఇప్పటికే ఇదే ఫస్ట్ టైమా? నాకైతే అనుభవం ఉంది, కానీ మీరు చెప్పినట్టు చాలామంది యంగ్ క్రికెటర్స్కి ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఫస్ట్ టైం ఇది. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు. మిగతా టీం స్ట్రెంత్ను చూస్తే మీ టీంతో కంపేర్ చేస్తే ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఫైనల్ వరకు వెళ్ళి ప్రైజ్ మనీ ఫస్ట్ రన్నర్అప్గా నిలిచే అవకాశం ఉందా? డెఫినెట్లీ మా టీం అయితే చాలా బాగుంది. మేము ఎక్కువ ఆల్రౌండర్స్ని ఎంచుకున్నాము టీ20 పరంగా. అండ్ అదే ఎవరైనా ఏదైతే గెలవడానికి ఆడతారో సో మేము కూడా గెలవడానికి ఆడుతాం. ఫైనల్గా తెలంగాణ క్రికెట్ అభిమానులకు మీరు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తరఫున ఏం చెప్తారు? అందరూ రండి స్టేడియంకి, వేచి వచ్చి చూడండి. చాలా ఎక్సైటింగ్ క్రికెట్ అవ్వబోతుంది టీజీ20. సో అందరూ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇది ఈ అభిరథ్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ టీజీ20 లీగ్ అనేది కూడా అందరిలో ఉత్సాహం నింపుతుంది. కొంత ఎలా జరగబోతుంది మ్యాచ్, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు టీ20 మ్యాచ్లు ఇప్పటివరకు చూశారు, కానీ తెలంగాణ వ్యాప్తంగా 8 జిల్లాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న 8 టీంలు ఈ మ్యాచ్లో ఆడబోతున్నాయి. 32 మ్యాచ్ల్లో ఎవరు గెలవబోతున్నారు, ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారు అన్నది కూడా క్రికెట్ అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవికుమార్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.